హాయ్ అండి. ఈరోజైతే నేను కాకరకాయ ఫ్రై చేయబోతున్నాను. ఫ్రై అయితే మా ఆయన తింటాడు, కానీ ఉత్తి అదొకటే తినలేడు, అది చారు కావాలి. అందుకే నేను ఇప్పుడు డబల్ రెసిపీ చేయలేను. నిన్న మార్నింగ్ది దోసకాయ టమాటో ఉంది. ఇప్పుడు మా పిల్లలకైతే ఉత్తి కాకరకాయ చేస్తున్నాను. మీరు నమ్మరు, మా అమ్మ స్టైల్ కాకరకాయ అన్నమాట. ఇది నేను ఎక్కడ చూసి చేసింది కాదు, ఇది మా అమ్మ చేసిన స్టైల్ మాత్రమే. ముందైతే నేను కాకరకాయ పొట్టు గీక నేను చాలా వీడియోస్లో చూశాను, కాకరకాయ పొట్టు అంతా గీకేస్తారు చేదు ఉండకూడదని. మీరు నమ్మండి నమ్మకండి, మా పిల్లలు 1 ఇయర్ ఉన్నప్పటి నుంచి ముగ్గురు కాకరకాయ తింటారు. ఎవ్వరు కాకరకాయ వద్దని చెప్పరు. నేనైతే ఇంకా ఉప్పు రౌండ్గా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఒక 10-15 మినిట్స్ పక్కకు పెట్టుకున్నాను. తర్వాత మంచిగా దాంట్లో నుంచి అంత రసం తీసేసి ఒక 1 టైం ఆ రసంది పోయాక వాష్ చేసుకొని, ఇంకా ఆయిల్ అయితే ఎక్కే పడుతుంది, మళ్ళీ ఇంత ఆయిల్ అనుకోకండి, ఫ్రై కదా. ఇంకా ఆయిల్ వేడయ్యాక నేనైతే కాకరకాయ మంచిగా వాటర్ అంతా పిండి వేసుకుంటాం. వాటర్ ఉంటే బాగా రాదు కాకరకాయ. ఇంకొకటి ఎక్కువ ఆయిల్గా అవుతుంది, ఎంత ఇట్లా మంచిగా అనిపించదు నాకైతే. మరి అందరు తినే వాళ్ళు ఎలా ఉంటుందో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ స్టైల్లో. పిల్లలు కూడా భలే ఇష్టంగా, తినని పిల్లలు కూడా తింటారు. నేను ఇందులో ఎటువంటి బెల్లం అట్లాంటివి కూడా వేయను. చూడండి, ఇలా మగ్గాక నేనైతే ఒక చిన్న ఉల్లిపాయ వేసుకున్నాను. ఉల్లిపాయ వేసుకోకపోతే ఏమవుతుందంటే క్రంచీగా వస్తుంది అనమాట, పకోడీలాగా, అలా కూడా బాగుంటుంది. అప్పుడు అందులో అయితే ఇప్పుడు నేను వేసే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవేమి కూడా అక్కర్లేదు. అలా నార్మల్గా కాకరకాయ ఫ్రై అయ్యాక ఉప్పు కారం వేసుకొని దింపేసుకోవడమే. ఇది ఈ స్టేజ్కి ఇంకొంచెం బ్రౌన్ అయ్యాక నేను ఇప్పుడు అల్లం వేస్తున్నాను. మీకు ఉల్లిపాయ మగ్గుతుందో లేదో అని డౌట్ రావచ్చు. చూడండి, ఉల్లిపాయ ఆల్మోస్ట్ మగ్గిపోయిందన్నమాట. చూడండి, ఉల్లిపాయ ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇంకా మనం ఉప్పు కారం వేసుకుంటాం, ఇంకా ఆయంత మగ్గిపోతుంది అనమాట. అల్లం కూడా ఎండింగ్లో ఫస్ట్లో వేస్తే అడుగంటి పోతుంది కాబట్టి నేనైతే ఇప్పుడు వేసాను అనమాట. కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ అయితే చూసి వేసుకోవాలి, ఎందుకంటే కాకరకాయ పిసికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి. ఇంకా ఫైనల్గా కొంచెము స్టవ్ ఆఫ్ చేసుకొని కారం పొడి వేసుకొని కలిపి పెట్టుకుంటే సూపర్ యమ్మీ కాకరకాయ ఫ్రై అయితే రెడీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి.